క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి నేటి దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో మహాదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యములను మనం ధ్యానించుకుందాం. మహాదేవుని ఆశీర్వాదకరమైన స్థితులను మనం పొందుకుందాం. మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క విధి అయి ఉంటున్నది. ఆ రీతిగా మనము ప్రతి పునరుత్థాన ఆదివారము ఆయన యొక్క మందిరములోనికి చేరి మన పరిశుద్ధతను స్థిరపరచుకుంటూ, మన ఆత్మీయతను బలపరుచుకుంటూ, మన సమయమును ఆయన ఇచ్చిన సమయంలో మనం వాడుకుంటూ మన యొక్క భావోద్రేకాలను స్థిరపరుస్తూ వస్తున్నాం. ఆయనతో బందీ అయ్యి ఆయనకు మనము దాసులుగా ఉంటున్నాం. ఈ దిన వాక్యంలో మనము చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మహాదేవుడు ప్రకటన గ్రంథంలో ఆయన తిననిచ్చును అనే మాటని అక్కడ వాడుతున్నారు. తిననిచ్చును, తిననిచ్చేదను అనే మాటని వాడుతున్నారు. ఇక్కడేమో పాత నిబంధన గ్రంథంలో ఈ దేవుడు మాట్లాడుతున్నది భక్తులతో, ఆయన పెదవులను కాల్చెను అనే మాటని మనం మాట్లాడుతున్నారు. నీ దేవుని యొక్క క్రియలు ఎలా ఉంటుంది అంటే, ఆ సువార్త పాఠ్యభాగంలో ఆయన తెలియజేసినటువంటి మాటలు మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో ఆయన చూడండి, ఒక అద్భుతమైన మాటలు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని సువార్త పాఠ్యభాగంలో మనం చదువుబడిన పాఠ్యభాగంలో ఈ మాటను దేవుడు చెప్తున్నారు. ఇక్కడేమో మనకు నిత్య జీవనం గురించి మాట్లాడుతున్నారు. ప్రకటన గ్రంథంలో నేను తిననిచ్చేదను అనే మాటను మాట్లాడుతున్నారు. అలాగనే మహాదేవుడు భక్తుడైనటువంటి ఆ యొక్క స్థితిని మనం చూసినప్పుడు ఆయన పెదవులను కాల్చెదను అని అంటున్నారు. ఈ 3 క్రియలు కూడా ఎవరు చేశారట? నీ దేవుడే చేశారు. అనగా మన జీవన క్రమంలో మనపై ఆధిపత్యము, అధికారము కలిగినటువంటి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది అని మనం విశ్వసించకపోతే మనకు దేవుని యందు భయభక్తులు ఉండవు. ఆ భయభక్తుల్ని మనం కలిగి ఉండటానికి ఆయన నీ జీవితాన్ని భద్రపరిచే దేవుడిగా ఉంటున్నారని యోచించాలి. ఆయన భద్రపరిచి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడని, నిన్ను ప్రతినిత్యము ఆశీర్వదించి ఒక నూతనమైన స్వభావాన్ని ఇచ్చే దేవుడని మనం ఆశించాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు భక్తుని యొక్క పాపపు జీవితాన్ని గురించి మాట్లాడారు. భక్తుడు పాపిగా ఉన్నవాడు దేవుని ఆరాధించడానికి, దేవుని పని చేయడానికి ఏ మాత్రము అర్హత లేదు అనే భావాన్ని ఆ యొక్క భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. స్పష్టంగా ఆ యొక్క యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు నీ దేవుడు మాట్లాడినటువంటి మాటని ఒకసారి నేను చదువుతూ వస్తున్నాను. అప్పుడు ఆ శరాపులలో ఒకడు
తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అని. పాత నిబంధన గ్రంథంలో ఒక స్థితి, పాపం అనే స్థితి దేవునికి నీకు దూరంగా ఉంది. అది మనకు కనపడదు, పాపం అనేది కనపడదు. కానీ మన రెగ్యులర్ లైఫ్ లో, మన జీవన క్రమంలో ప్రారంభ దశ నుంచి సాయంత్రం వరకు కూడా సత్యము వైపు మనము ఉండకుండా అసత్యము వైపు మన మనస్సులను జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సులను, మన క్రియలను అసత్యము వైపు మనం పెడితే మన నాలుకలు ఏం చేస్తాయంటే పాపం వైపు తిరిగి నాలుకలన్నీ కూడాను, పెదవులన్నీ కూడాను అబద్ధాలు ఆడి, తప్పులు మాట్లాడి, అసత్యాన్ని మాట్లాడి పాపమును కొని తెచ్చుకుంటాయి. ఇది సింపుల్ లాజిక్. కానీ మనకు చిన్న విషయంలో కూడా అబద్ధం ఆడటం అనేది ఒక అలవాటు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అబద్ధము అనేది తేలిగ్గా మాట్లాడతారు. చూడలేదంటారు, తెలియక చేసేమంటారు, లేకపోతే మేము పట్టించుకోలేదంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ దే డోంట్ రియలైజ్ దట్ దే ఆర్ కమిటింగ్ సిన్. వారు ఆలోచించరు, నేను పాపం చేస్తున్నాను చిన్న అబద్ధం ద్వారా. అందుకని 10 ఆజ్ఞలలో ఎప్పుడో దేవాది దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలలో ఏం రాశాడు? మళ్ళీ అబద్ధ సాక్ష్యము పలుకరాదు అని ఏమన్నాడంటే, దేవుడు అబద్ధం ఆడటం అనేది కరెక్టే, దాన్ని దేవుడు ఏమంటారంటే టెస్టిమనీగా చెబుతున్నాడు. అబద్ధ సాక్ష్యము అని ఒక సాక్ష్యం చెబుతున్నావు అంటే, నువ్వు అబద్ధం ఆడినప్పుడు దాని దృష్టిలో ఎలా ఉంటుందంట? ఒక టెస్టిమనీ. మన దేవుడు క్రియలు చేసినప్పుడు మనం దేవుని ఎదుట ఒప్పుకొని, నువ్వు మంచి క్రియలు చేసావు స్వామి అంటామే. అలాగనే మన అబద్ధం ఏమవుతుందంటే దేవుని ఎదుట ఒక సాక్ష్యంగా మారుతుంది. కానీ ఇది మనకేమైందంటే రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. అబద్ధం అనేది రెగ్యులర్ హ్యాబిట్ అయిపోయింది. అందుకని దేవుడు అంటున్నాడు, అబద్ధమును ఏ మాత్రము కూడా మనం పలుకకూడదు, మాట్లాడకూడదు, చెయ్యకూడదు, దేవునికి విరోధంగా ఉండకూడదు అనే మాటను మాట్లాడుతున్నటువంటి భక్తుడైనటువంటి యెషయా యొక్క పెదవులను దేవుడు కాల్చాట. కారణం ఏంటంటే ఆయన పరిచర్యకు కానీ, ఆయన యొక్క విశ్వాస జీవితానికి కానీ, నీతికి కానీ ఎప్పుడు పనికిరారు. పాపంతో ఉన్నవారు ఏ మాత్రం కూడా పనికిరారు. పాపం అనేది ఏ మాత్రం కూడా విశ్వాస జీవితం ఉండకూడదు. పాపం అనేది విశ్వాస జీవితంలో ఉండకూడదు. ఆ యొక్క పరిచర్య చేసే బోధకుడు కానీ అబద్ధికుడుగా మారితే మాత్రం దేవునికి విరోధిగానే ఉంటాడు, స్వార్థికుడైనా విరోధిగానే ఉంటాడు. కానీ మనకి ఏమైందంటే దాన్ని ఈ లోకం నుంచి తప్పించుకోవడానికి మన నాలుకలను ఏం చేస్తున్నామంటే, మన నాలుకల్ని మలిచి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందుకని ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఇక్కడ ఈ పాపంలో నుండి బయటకు వచ్చాను కదా స్వామి నీ పరిశుద్ధాత్మతో, కాబట్టి నేను శక్తివంతుడైన, అంటే దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై యెషయా భక్తుడు దేవుని పరిచర్యకు సిద్ధపడ్డాడు అని భావన మనం తీసుకోవాలి. అలాగే భక్తుడైనటువంటి యోహాను ఏం రాస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి రాస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, మారు మనస్సు పొందండి అని అంటున్నాడు, క్రొత్తగా జన్మించండి అని అంటున్నాడు. మీరు గమనించాలి, క్రొత్తగా జన్మించిన శిశువుని మీరందరూ చూడండి ఎలా ఉంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువు యొక్క లక్షణాలను మీరు చూడండి. అనగా అప్పుడే జన్మించినటువంటి శిశువు ఎలా ఉంటారు అనే భావన మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే,
వారిలో లోకరీతిగా ఉన్నటువంటి ఈ అసహ్యమైన క్రియలు ఏమి కనపడవు, అబద్ధమైన క్రియలు ఏమి కనపడవు, ఇన్నోసెన్సే కనపడుతుంది. వారిలో ఒక పరిశుద్ధతే కనపడుతుంది, వారిలో ఒక నీతే కనపడుతుంది. వారిని చూడగానే మనకు కూడా ఆత్మీయ స్థితిలో ఉండే ఒక భావాన్ని మనం చూస్తామని మనం గ్రహించాలి. అది చూడగానే మనం ఎలాంటి వారం అయినప్పటికీ వారిని చూడగానే మన భావోద్రేకాలన్నీ కూడా మారుతాయి. మన భావోద్రేకాలన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి మన యొక్క జీవన క్రమంలో, మన జీవితాల్లో సత్యమునకు విరోధంగా జీవించకూడదని నీ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే 15వ అధ్యాయంలో యెషయా భక్తుడు తెలియజేసిన మాటని మనం చూసినప్పుడు ఆ 15 యెషయా భక్తుడు రాసిన మాటని మనం చూసినప్పుడు ఆత్మీయతలో కూడినటువంటి 13 యెషయా 13:15లో ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. 13:15 నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఈలాగు చేసిందని. మహాదేవుడు చేసినటువంటి ఒక క్రియ గురించి ఆయన చెప్తున్నారు. మహాదేవుడు చేసినటువంటి ఒక క్రియ గురించి ఆయన చెప్తున్నారు. ఏమిటి ఆ క్రియ అంటే, శిష్యుల పాదములను ఆయన అడిగారట. ఇక్కడేమో అబద్ధము గురించి, ఆయన తినిపించినటువంటి పరిశుద్ధాత్మ గురించి, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ గురించి యెషయా భక్తుడు తెలియజేస్తే, ఇక్కడ అంటున్నాడు నీ దేవుడు, నేను చేసినట్లు ప్రకారం మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేసింది. ఇక్కడ రెండో మాట మనందరూ గ్రహించాలి. ఈ యజమాని తత్వం ముందు చూశారు. కుటుంబాల్లో యజమానుడిగా ఉండటం ఒక పురుషుడు దేవుడు చెప్పిన మాటే. నీ స్నేహితులతో నువ్వు యజమానుడిగా ఉండకూడదు, నీ సంఘంలో నువ్వు యజమానుడిగా ఉండకూడదు, కాపరు ఉండకూడదు, విశ్వాసి ఉండకూడదు. అందుకని ఆయన అంటున్నాడు నెక్స్ట్ మాట 16 చదువురా. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన పంపిన వారి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదు. యజమానుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు వారు. మనము దాసులమే. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్న మాటని మనం అందరం కూడాను ఆయన గొప్పవాడని, ఆయన యజమానుడిని తలంచి మన జీవితాల్లో ఆధిపత్యం వహించే మనస్తత్వాలు తీసుకుయాలి. ఆధిపత్యం అనగానే స్ట్రైట్ గా స్క్రోలింగ్ కాదు. నీ జీవన విధానంలో ఆధిపత్యం విలువలు చూపించే జీవన విధానం ఉంటుంది. నడక కానీ, చేష్టలు కానీ, మాటలు కానీ అవి మాత్రం తగ్గించుకోవాలి. అది దేవుని యొక్క విశ్వాసతలో, నీతిలో జీవిస్తున్న మనకు దేవుడు అనుగ్రహించిన కృప ఉన్నదని మనం గ్రహించి మన నాలుకలను భద్రపరచుకోవాలి. మన యొక్క ఆయన సువార్తలో చెప్పినట్టుగా 3వ అధ్యాయం, క్రొత్తగా జన్మించితేనే కానీ ఈ యొక్క భావాలు లేకుండా నీవు యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉన్నావు. ఆయన ఎలాంటి దేవుడు అంటే కరుణామయుడు, ఆయన దయాద్ర హృదయుడు అనే భావాలతో మనం ఉంటాం. ఓకే, అయితే ఆయన ఆధిపత్యాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇదేమో గుణం. కరుణామయుడు, దయాద్ర హృదయుడు అనేది ఆయన గుణం. ఆయన ఆధిపత్యం అనేది ఏంటంటే ప్రపంచానికి, విశ్వానికి ఆయన అధిపతి, నీకు అధిపతి. కాబట్టి అధిపతిగా ఉన్న వారికి ఆధిపత్యాన్ని, అధికారాన్ని
నువ్వు గమనించి నీ యొక్క భావోద్రేకాలను ఎలా పెట్టుకోవాలంటే ఆయనకి ఎలా ఉండాలో అలాగనే ఉండాలి. అలాంటి స్థితి నువ్వు వేరే వ్యక్తిపై ఉంచకూడదు. ప్రేమ అభిమానములు చూపించే మనుష్యుడిగానే ఉండాలని నీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఇక్కడ దేవాది దేవుని క్రియలను మనం చూసినప్పుడు ప్రకటనకారుడు ఈ దినాన్ని రాసినటువంటి గ్రంథంలో ఒక ఆత్మీయ సత్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన అంటున్నారు, నీ దేవాది దేవుడు అంటున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని, చెలికలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చివరి మాట ఏంటా? జయించువాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి 2 సువార్తలో, ప్రవక్తలైనటువంటి యెషయా రాసిన గ్రంథంలో జరిగినవి భూమి మీద జరిగినవి. మనుష్యుని యొక్క పాపములను శుద్ధీకరించి మారు మనసు నుంచి కొత్త జన్మగా చేయండి. ఇది ఎక్కడ జరుగుతుంది అని జన్మించుతాను అన్న మాటని పరదైసులో అనగా దేవుని యొక్క సన్నిధిలో. రేపు నీవు మరణించిన పిదప ఆయన జీవితంలో ఏదైతే ఇవన్నీ జయిస్తావో, ముందుగా చెప్పబడిన వాటిని నువ్వు జయించినప్పుడు, ఆ జయించిన వాటిలో నుండి స్థితిని నువ్వు జయించినప్పుడు ఆయన జయించిన వాడు ఏం చేస్తాక పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. అదే జీవవృక్ష ఫలాన్ని ఆది కాండంలో చూడండి, నీ దేవుడు ఎలాగ ఆపేశాడు ఒక మనుష్యుడు తెలియకుండా. ఆ యొక్క ఫలముల గురించి మనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 24వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోట తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమును పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. ఇక్కడ ఏం చేశారు నీ దేవుడు? మానవుడికి తిననీయకుండా కెరూబులు శరీరం అడ్డబెట్టారు. ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ పాపము పాత జీవితంలో నుంచి నువ్వు శుద్ధీకరింపబడి బయటకు వస్తే, నీ యొక్క అబద్ధ జీవితం నుంచి నువ్వు బయటకు వస్తే, అంటే జయిస్తే, ఆయనట ఒక నూతనమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నట. ఏమిటంటే ఆదాము అవ్వలకి ఉన్నటువంటి యోగ్యతను నీకు నాకు ఇస్తున్నట. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఫలమును తిననిస్తును. కాబట్టి ఈ లోకములో ఈ యొక్క పదార్థాలన్నీ నీ దేవుడు భోంచేయమన్నారు, తినమన్నారు, ఆనందించమన్నారు. అయితే అవి నీ జీవన క్రమంలో ఏర్పడుతున్న పాపపు జీవితానికి ఏ మాత్రము అడ్డులేదు. నీ పాపపు జీవితానికి ఏ మాత్రము అడ్డులేదు. ఆయన జీవవృక్ష ఫలానికి మాత్రం అవన్నీ ఉంది. కాబట్టి అంటే అడ్డులో నుంచి నువ్వు తొలగించడానికి ముందు ఏం పనులు చేయాలి? ఏం చేయాలి అని అంటే మారు మనసు, పశ్చాత్తాపం. 3వ అధ్యాయం యోహాను చదివిన మాటని మహాదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. క్రొత్తగా జన్మించితేనే కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు నీ దేవుడు? జయించువాడు. ఏంటంటే జయించువాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అక్కడేమో దేవుని సన్నిధిలో ఉండటానికి నీవు ఈ లోకాన్ని, ఈ యొక్క పరిస్థితులన్నీ జయించి దేవుని కొరకు నువ్వు బయటకు వస్తే దేవుడు అనుగ్రహించే మహాకృప ఏంటంటే ఏడమని లేనటువంటి యోగ్యతను నీకు నాకు ఇవ్వబోతున్నాను. అది ఎందుకు వచ్చింది అని మీరు గమనించినప్పుడు, ఏ రీతిగానైతే యెషయా భక్తుని యొక్క పెదవులను కాల్చారు, ఆయన పాపం నుంచి విముక్తులను చేశారు, ఆ రీతిగా నీ దేవుడు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి గాయపడి
నీకు యోగ్యకరమైన స్థితిని, మారు మనసు, పశ్చాత్తాపం, కొత్త జన్మని ఇచ్చాడు. ఇవన్నీ మనం గమనించక ఒక వర్గమేమో మేము క్రైస్తవులుగా మారాము, ఇంతకుముందు ఏదో అనేవారు. ఒక వర్గమేమో మా తాతల నుంచి క్రైస్తవులు అంటారు. ఒక వర్గమేమో క్రైస్తవులుగా ఉంటే చాలు అని వారి పరిశుద్ధతను చూపించారు. కానీ మనకు ఉండవలసింది ఏంటంటే ఆయనపై ఈ భావాలు కలిగి ఉంటారు. మరి నేను ఎన్నేళ్ల నుంచి దేవుడిని అడిగాను, ఎన్ని కొట్టిదే ఇది ఒక్క రోజు నుంచి మొదలుపెట్టిన చాలు, ఒక్క రోజు నుంచి స్టార్ట్ అయిన ఒక్క రోజు అయినా చాలు. దేవునికి పరిశుద్ధుడిగా కనపడటమే దేవుడికి అవసరమైంది. అందుకని ఇక్కడ ఏమంటారు, భుజింపనిత్తుడు. ఒకళ్ళనే భుజింపనివ్వలేదు. ఆయన సృష్టించినటువంటి మానవుడిని సృష్టించినటువంటి స్త్రీనే భుజింపలేదు. కారణం అవిధేయత చూపించారు వాళ్ళు. ఇప్పుడు నీకేం చేశాడంటే అవిధేయతను కొట్టివేసినటువంటి నీ దేవుడు ఒక మార్గాన్ని చూపించి అవి తిట్టడానికి వీలైనటువంటి మారు మనసుని క్రొత్త జనాన్ని ఇచ్చారు. అయితే ఇంత భావోద్రేకాలతో దాగుతుందని ఈ క్రైస్తవ సంఘం. అంటే మనం ఏమనుకుంటున్నామంటే రొటీన్ గా వీ హావ్ బీన్ ఇన్సర్టెడ్ ఇన్ ఇట్ అనుకుంటున్నాం. మనం తీసుకోవాలని అక్కడ గుచ్చారనుకుంటున్నాం. అలా కాదండి. దేవుని యొక్క పిలుపుని బట్టి ఇవన్నీ లేకుండా నీ జీవితం ఉంటే, శుద్ధీకరణ లేకపోతే ఏ మాత్రం కూడా దేవుడికి ఇష్టడుగా ఉంటుంది. అలాగే నీ దేవుడు అదే ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్న మాటలు మనం చూసినప్పుడు 2:26 ఒక సత్యాన్ని చదువుతాం. 2వ అధ్యాయం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చిదను. అతడు ఇనుపదండముతో వారిని ఏడును, వారి కుమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడుదురు. విశ్వభక్తుని ఎలాగైతే ఆయన పరిచర్యకు వాడబడుతున్నాడు, విశ్వభక్తుడు ఎలాగైతే ఆయన పరిచర్యకు వాడబడుతున్నాడు, ఆయన పాపం నుంచి విముక్తులను చేశాడు, అలాగా నీవు జయించి వారిగా ఉంటే ఈ లోకాన్ని ఆయన నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. సువార్థీకరణ చేసే అధికారం. అది అధికారాన్ని మాటని మనం అనుకుంటాం, ఒక ఆఫీసరే చేస్తాడు అనుకుంటాం. కాదు, ఆయన పక్షమున పనిచేసేవాడిని అధికారి అంటారు. ఒకరి పక్షమున ఆయన పనిని చేసేవాడినే అధికారి. అంతేకాని అధికారి అనేవాడు ఎవడు? ఆ ప్రభుత్వం యొక్క కాన్స్టిట్యూషన్ ని, రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసేవాడే అధికారి. అలాగే దేవుని పక్షమున పనిచేసేవాడే అధికారి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆధిపత్యమును అధికారమును ఇద్దరు అని అంటున్నాడు. అనగా ఆయన పరిచర్య, ఆయన సువార్థీకరణ, ఆయన బోధ, ఆయన గురించి ప్రవక్తగా మాట్లాడటం, అపోస్తలుగా ఉండటం, ఆయన సంఘంలో ఒక పరిచారకుడిగా ఆయన కొరకు జీవించడం, ఇవన్నీ కూడా ఆధిపత్యానికి, అధికారాన్ని గుర్తు. నీపై కాదు, ఆయన ఏదైతే ఉందో దానికి ఒక ఏజెంట్, ఒక రిప్రజెంటేటివ్ అనే భావన మీరు కనుగొనాలి. ఈ మాటలు అర్థం. మరలా ఒక మాట ఆ చివరి 25లో 26 చదువురా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చిదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, ఇనుపదండంతో వారిని ఏలును, వారు కమ్మరి వారి పాత్ర వలె పగలగొట్టబడుదురు. ఇప్పుడు ఇనుపదండం అంటే ఏమిటి? దేవుని యొక్క శక్తిని ఇనుపదండంతో పోలుస్తున్నాడు. అంత గొప్ప శక్తివంతుడు దేవాది దేవుడు. ఆ వాక్యంలో అంత శక్తి ఉన్నది. ఇక్కడ యెషయా భక్తుడు ఏమయ్యాడు? పాపముతో నిండి ఉన్న యెషయా భక్తుడు ఇనుపదండంతో దేవుడు ఆయనను శుద్ధీకరించాడు. ఎలా చేశాడు? ఇనుపదండం అంటే ఏంటది? పవర్, శక్తి, బలం. దానితో నీ దేవుడు శక్తివంతుడిని చేసి నిన్ను ఏదైనా ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధకుడిగా నువ్వు ఆయన కొరకు వాడబడుతున్నావని స్థితిని నువ్వు గమనించాలి. అతిశయము
గర్వము, ఈర్ష్య, అసూయ ఇలాంటి శరీరేచ్ఛలకు సంబంధించిన ఏది కూడా లేదు అందులో. ఈయనదే ఆయన యెషయా భక్తుడు ఎలాంటి వాడు తెలుసా? ఒక జమీందారీ కుటుంబానికి పుట్టినవాడు, ఒక రాజరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు. ఒక పర్యాయం అయితే దేవుడు అంటాడు, నీవు వస్త్రహీనుడు అయి 1 సంవత్సర కాలము రోడ్ల మీద తిరగమంటాడు. ఎవడైనా రిచి మ్యాన్ అలా చేస్తాడండి ధనవంతుడు? దేవుడు చెప్పిన మాట చొప్పున మన తెలుగు మాటలో కలోకియల్ వాళ్ళ మొండి మొల అంటాం. ఆయన తిరిగాడండి 1 సంవత్సర కాలం, దేవుని కొరకు తిరిగాడండి. 28 ఐదు యెషయాలో ఆ మాట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 20వ అధ్యాయము 2వ వచనంలో సాదృశ్యముగాను 3 సంవత్సరం దిగంబరి అయి జోడు నడుచున్న ప్రకారము. దిగంబరి అయి జోడు లేకుండా ఎన్ని సంవత్సరాలండి? ఇందులో మీరు గమనించవలసింది ఏంటంటే, అదేమో ఐగుప్తులకు సూచనగా చెప్పారు నీ దేవుడు. ఇక్కడ నీవు నేను చేయవలసింది ఏంటంటే, ఇక అని చెప్పేసి బట్టలు ఖర్చులు లేవని చెప్పి బట్టలు తీసుకెళ్ళండి. నీ దేవుడు చెప్తున్న మాట అందులో నీ మానసిక స్థితి ఏదైతే ఉందో, దేవుని యొక్క మాట చొప్పున జీవించడానికి యోగ్యుడిగా ఉండాలి. ఒక చోట అయితే ఎహెజ్కేలులో అనుకుంటా, ఆయనను ఎహెజ్కేలు అంటాడు దేవుడు, నీవు విడిచిన బలమును తిరుగు అంటాడు. వింటాడు. దేవుని కొరకు భక్తులు ఎలా ఉన్నారంటే, మనకు కొద్దిపాటి అబద్ధం ఆడుతుంటేనే మన చేత కావట్లేదు, సంఘానికి రమ్మంటమే చేత కావట్లేదు. వాళ్ళేమో భయంకరమైనటువంటి బాధతో కూడిన విషయములను కూడా దేవుని కొరకు చేశారండి. ఇవి ఇంతకంటే భయంకరమైన స్థితి ఒక వ్యక్తికి ఉండదు. ఆ స్థితిలో దేవుడు ఇది నాడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ యెషయా భక్తుల విషయంలో మాట్లాడారు, మన విషయంలో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన దేవాతి దేవుడు యెషయా భక్తుడు యోహాను సువార్తలో తెలియజేస్తున్న మాట, ఎవరితో ఆ మాటని భక్తుడైనటువంటి యోహానుతో ఎవరొచ్చి అడిగితే ఆ మాటను చెబుతున్నాడండి. ఒకసారి చూడండి, ఆయన అడిగినటువంటి 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన స్టేటస్ చూడండి ఎలాంటిది. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయుడప్పుడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఇక్కడ ఆయన గురించి అడ్రస్ చేసినప్పుడు ఆయన స్టేటస్ ఎలా చేశారు తల్లి? యూదుల అధికారి పరిసయ్యుడు. యూదుల అధికారి పరిసయ్యుడు అంటే, పరిసయ్యుడు అంటే ఒక యాజకుడి కంటే ఎక్కువ. అతను యూదులకు కూడా మరి అధికారిగా ఉంటాడు. అతను వచ్చి దేవుని రాత్రి జామున వచ్చి అడుగుతున్నాడట, భయంతో వచ్చి అడుగుతున్నాడట. మిగతా వాళ్ళందరూ చూసి ఎవరు అనుకుంటారేమో, నాకు ఇంత ఆధిపత్యం ఉంది కదా, నాకు ఇంత ఆశీర్వదకరమైన స్థితి ఉంది కదా అని అడుగుతూ ఆయన యొక్క స్టేటస్ ని మహాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఆయన అన్న మాటని మళ్ళీ ఒకసారి చదువురాను. 1వ బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. ఆయన యూదులు అసలు ఈ మాటలు నమ్ముతారండి? నమ్మరు. అయితే ఈయన పరిశుద్ధాత్మ వశుడై మాట్లాడుతున్నాడు. మీరు దేవునితోనే ఉన్నటువంటి దైవజనుడిగా ఉన్నారు, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడిని అనగా దేవుని యొక్క ప్రాధాన్యత గురించి చెప్తున్నాడు.
దేవునికి ఒక ప్రాధాన్యత ఉందనే భావన మనం అసలు పెట్టుకో. దేవుని యొక్క భయంను మనం పెట్టుకో. దేవుని యొక్క భయం ఉంటే భక్తి ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులను పెంపొందించుకోలేకపోతున్నాం. ఈ యొక్క పరిశ్రమ అయినటువంటి నికోదేము మన మాటలు మనం ఆయన అధికారిగా ఉండుకోవడానికి యూదులకి ఏ మాత్రం కూడా తన యొక్క స్థితిని తగ్గించుకొని దేవుని యొక్క అడుగుతుంటే ఆయనతోనే ఈయన చెప్తున్నాడు. యేసయ్య ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ ఏం రాశాడురా? ఒకడు కొత్తగా అన్నప్పుడు కింద ఏం రాశాడా? అక్కడ పైనుండి కొత్తగా అంటే నీవు మారు మనసు పొందుతావు చూసావు, ఆ పశ్చాత్తాపం చెందుతావు చూసావు, అది నీకు దేవుని యొద్ద నుండి వస్తుంది అనే భావం కనుక్కోవాలి. నీ మనస్సుని మార్చగలిగినటువంటి దేవుడు. ఇప్పుడు మనం రక్షణ పొందాం, అందరం మారు మనసు పొందామని బాప్తిస్మ రోజున దేవునితో అష్యూరెన్స్ ఇస్తాం. అది ఎలా జరుగుతుంది? అక్కడ పై నుండి అనగా దేవాది దేవుని సన్నిధి నుండి నువ్వు ఐడెంటిఫైడ్, గుర్తింపబడిన వాడివి. దేవుని వరకు ఏ ఆశ్చర్యకరమైన స్థితిని దేవుడిస్తున్నారు అనే భావన మనలో లేదు. ఆ స్థితిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడిన స్థితి ఏమిటంటే, మనకున్నటువంటి యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో నింపబడిన స్థితి. వాటిని మనము కనుగొని మన జీవితాలను గడపడానికి మనం బలపరచబడిన వారిగా ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో మనం చూసినప్పుడు రివార్డ్స్ బిస్టోర్, ప్రతిఫలములు ఇస్తాడు. దేవుడు ఎలాగిస్తాడు? ఈ లోకంలో ప్రతిఫలాలు ఎలాగా? 1 యోహాను 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతారు. 2వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను 2:13. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీరు రాయిచున్న మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులను, దేవుని వాక్యము మీ యందు నిలుచుతున్నది. మీరు దృష్టిని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. ఈ లోకంలో నేను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపబడి ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారితో జాగ్రత్తగా ఉన్నారు. తండ్రి ప్రేమ వారితో ఉండదు. నేను తిన్న సరే తండ్రిని యొక్క భావోద్రేకాల గురించి మాట్లాడాను. తండ్రి ప్రేమ, తండ్రి is nothing but Jesus, Jesus is nothing but the Holy Spirit. These are nothing but the human being believer. మనము అదే స్టేజ్ అని మీరు గమనించాలి. జస్ట్ నథింగ్ బట్ ది ఈక్వల్ టు ద గాడ్. దేవుడితో సమానత్వం ఇచ్చినటువంటి దేవుడి వాక్యం ధ్యానించాం. సాటర్డే వాక్యం మనకు తెలుస్తుంది. అంత గొప్ప వాక్యాన్ని దేవుడు ఇచ్చారు. ఈ దినమున దేవుడు ఏమవుతున్నాడంటే, ఎవరెవరిని అడ్రస్ చేశాడు? తల్లుల్ని, తండ్రుల్ని, చిన్నపిల్లల్ని, యవ్వనస్తుల్ని, అందరిని అడ్రస్ చేశాడు. అంటే ఒక కుటుంబాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు తెలుసు, మీకు తెలుసు, మీకు తెలుసు అని కూడా అడ్రస్ చేస్తున్నాడు. అని ఏమంటున్నాడు? చివరి మాట ఏమన్నాడు అక్కడ? లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆయనేమో లోకమును ప్రేమించాడు. అంటే మనలందరినీ. మనమేమో ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు. వాటిపై ఆశలు ఉంటాయి, తిండి విషయంలో ఆశలు ఉంటాయి. అదే రీతిగా మనకున్నటువంటి దైనందిక జీవితంలో ఉన్న నెసెసిటీస్, వాటి విషయంలో ఆశలు ఉంటాయి. కానీ వాటి మీద ప్రాధాన్యత ఇవ్వకండి. అది దేవుడికి ఇష్టం లేదండి.
ఆయన స్పష్టంగా ఇది నన్ను అందరితో మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు ఆ. నేత్రాశయు ఆ. జీవ కుటుంబమును ఆ. తండ్రి వలన పుట్టినవి కావు, ఆ. అవి లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంతే బస్. అంటే వాక్యానుసారం జీవించడానికి నిరంతరము నిలుచునంటే జీవవృక్ష ఫలము జన్మిస్తారు. అక్కడ మీరు నాతో ఉంటారు. ఆ యొక్క నిత్య జీవంలో నీవు వారసుకుంటావు. మరి ఒక సత్యం 1 యోహాను 4:14 ఒక మాట చదువుతాం. 1 యోహాను 4:4. మరియు ఆ. తండ్రి తన కుమారుని లోకరక్షగా ఉండుటకు 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఆ. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక ఆ. మీరు వారిని చేయించి ఉన్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి అసలు. హల్లెలూయా. హల్లెలూయా. వారు లోక సంబంధులు గనక ఆ. లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఆ. లోకము వారి మాట వినును. ఆ. మనము దేవుని సంబంధులము. ఆ. దేవుని ఎరిగిన వాడు ఆ. మన మాట వినును. మన మాట విను. దేవుని సంబంధి కానివాడు ఆ. మన మాట వినడు. విన్నాడు. ఇందువలన ఆ. మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో ఆ. బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇది ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. చివరి కాలంలో బ్రహ్మపరచు ఆత్మ ఈవేళ పరీక్షలోకి వచ్చేసింది. బ్రహ్మపరచు ఆత్మ ద్వారా దేవుడు మహిమపరచబడట్లేదు. మనకి బ్రహ్మపరచు ఆత్మ మీద తెలియాలి, సత్య సంబంధమైన ఆత్మ మీద తెలియాలి. దాని పక్షంగానే మనం ఉండాలి. అంతేకాని దాన్ని చూసి మనం దానికోసం ఎంపర్లాడకూడదు, దాని కొరకు ఎంపర్లాడకూడదు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి ఆశ్చర్యకరమైన స్థితిని మనం చూసినప్పుడు మొన్నటి దినాన పెద్ద సంఘానికి మా స్నేహితులు వెళ్ళాడు. మా ప్రేయర్ టీమ్ లో వాడు గంట సేపు మాట్లాడాడంట. పెద్ద దైవజనుడు గంట సేపు కూడా వాక్యం లేదంట, ఉదంతాలే ఉన్నాయంట. అది చూడటానికి సత్య సంబంధమైన ఆత్మలానే ఉంటది. అది బ్రహ్మపరచు ఆత్మది. దానికి ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు జనం. ఇష్టపూర్వకంగా అంటే వారి యొక్క సమయాన్ని రక్షణను వృధా చేసుకుంటారని అర్థం. కాబట్టి అది మనకు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రము కూడా దానికి మనం అట్రాక్ట్ కావద్దు. మరి యొక్క మాటలు చెప్తున్నాడు. 1 యోహాను 5:5 మరి యొక్క మాటను దేవాది దేవుడు తెలియజేస్తాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును చేయించేవాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. ఈ మాటల్లో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం ఎరిగి మన జీవితాలు గడుపుతూ ఉండాలి. కానీ డీవియేషన్ అనేది మన జీవితాల్లో ఉండకూడదు. స్ట్రెంగ్తనింగ్ బిలీవర్డ్ గా మీరు ఉండాలి. అందుకని ప్రశ్నకారుడు ఇంతకుముందు ఏం చెప్పాడంటే భుజప్పనిస్తుడు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మన పితరులు ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలు పొంది కొన్ని ఫలాలు తిన్నారు, నీకును రేపు వాటిని నీకు మరలా ఇవ్వబోతున్నాడు నీ దేవుడు. వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆహార పదార్థాలని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆ టైంలో లేవు. ఆ సమయంలో నీవు ఉన్నావా? ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో లేవు. అయితే రేపు నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పదార్థాలని నువ్వు ఎదురు చూడాలని దేవుడు ఆయన గురిపించినటువంటి ప్రతిదీ నీకు ఇవ్వబోతున్నాడు. ప్రకటనకారుడు 2:7 ఇవాళ చదివినటువంటి మాటల్లో ఒక మాట చదువుకున్నాం. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రకటన 2:26
నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చిదను. అతడు ఇనుప దండముతో వారిని ఏడును, వారి కుమ్మరి వారి పాత్రలోనే పగలగొట్టబడుదురు. రెండవ ఆశీర్వాదం, ఒకటి పరదేశిలో ఉన్నటువంటి ఆహారాన్ని ఏడవ వారికి ఇచ్చారు. ఎవరికైతే వారికి ఎవరికి లేదు, ఒక 4-5 ప్రవక్తలు తప్పితే అందరికి ఇప్పుడు మనందరికి ఇచ్చాడు. రెండవది. మూడవది ప్రకటన 3:5లో మరి ఒక సత్యాన్ని, జయించువాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. నీవు you will be recorded in the treatises of the heaven. ఆ యొక్క పరమను ఉన్నటువంటి గ్రంథములలో నీ పేరు జీవ గ్రంథములు లిఖించబడుతుంది అని అడుగుతాడు మోషే భక్తుడు. నా పేరు తుడిచిపోయేగా వాళ్ళకు చేసే పాపాలను బట్టి మీరు క్షమించకపోతే ప్రార్థన పోతారు. దానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. కానీ నీకు ఏమిస్తాం అంటే దేవుడు జీవ గ్రంథములో నీ పేరు లిఖించు. ప్రకటన 21:7 మనకి సత్యాన్ని తెలుస్తాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. నీకు రెండవ మరణం లేదని చెప్తున్నాడు. వాళ్ళకి ఏదైతే ఉందో అది నీకు లేదు. కాబట్టి ఆ స్థితిలో నుండి వెళ్ళడానికి సిద్ధపడాలని అంటున్నాడు. ప్రకటన 2:17 మనకి సత్యాన్ని చదువుతాం. 2:17 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. నీకు దేవునికి అక్కడ విషయం ఏంటంటే పర్సనల్ అక్వైంటెన్స్ విత్ గాడ్. దేవుడితో నీకు దేవునికి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఒక కాపరి ద్వారా కాదు, ఒక స్నేహితుల ద్వారా కాదు, నీకు దేవునికి డైరెక్ట్ గా నువ్వు దేవుడితో మాట్లాడుకోవచ్చు. నీకే తెలుస్తుందట నీకు ఇచ్చిన పేరు. ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ రెండో మాట ఏమన్నాడ్రా, ఆ పేరుకు ముందు రాశాడు, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. నేను మరలా స్పెషల్ గా దేవుడు పిల్లబోతున్నాడు. టైటిల్ ఇచ్చి టైటిల్ ఇవ్వబోతున్నాడు. నువ్వు నీతిమంతుడు అని, పరిశుద్ధుడు అని, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగం అని ఆయన లిఖించబోతున్నాడు. ఆ స్థితిలోకి వెళ్ళడానికి మనం ఈ సంఘంలో చేరాం. చివరిగా మరి ఒక మాట ఏంటంటే ప్రకటన 3:21 ఒకసారి చదువుదాం. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ చివరి మాట చదువుగా సింహాసనం మీద అనే మాట చదువుతాను. ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఆయన సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. నీకండి దేవుని సింహాసనం మీద కూర్చునే యోగ్యతను ఇచ్చారు. దాన్ని కూడా మర్చిపోతున్నావు. ఈ జీవితము ఏదైతే ఉండకూడదో అది నువ్వు అమర్చుకుంటే మహాదేవుడు స్పష్టం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయన రెండే చదువుకుందాం. ఒకటి ప్రార్థనకు జవాబిస్తారు. ఏ మాత్రం వెనకాడు. Deuteronomy 2 Chronicles 7:14 మాట చదువుతాం. 2 Chronicles 2 దినవృత్తాంతములు 7:14 ప్రార్థనకు జవాబునిస్తాడు ఈ లోకంలో దేవుడు.
ప్రార్థనకు జవాబు ఇస్తాడు. 2 దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలా మనకి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. దేవుడు చెబుతున్న మాట ఈ ఆశీర్వాదాలను అండర్లైన్ చేసుకొని ఈ మనకి ఇచ్చిన వాగ్దానాలు నేను అంటున్నాడు దేవుడు. అక్కడ నీకు అంటున్నాడు. కాబట్టి వీటిని కూడా మనం గ్రహించి మనం పొందుకోలేకపోతున్నాం. నీవు విశ్వాసమైన దేవుడు ఇస్తాడు, లేక కాపురమైన దేవుడు ఇస్తాడు, పరిశుద్ధుడు గారు పవిత్రుడు గారు రక్షింపబడిన వారిగా చాలా. చివరికి ఒక మాట చదువుకొని అపొస్తలుల కార్యములు 2:38 పరిశుద్ధాత్మ వరములు చదువుకొని ముగించుకున్నాం ఈ వాక్యాన్ని. పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరకు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్ద నిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకా స్పెసిఫిక్ గా చెప్తున్నారండి. ఎవరు మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. మరి ఈ ఆశీర్వాదాలు మనకున్నాయని, మన కుటుంబాలు కొన్నాయని మనం గ్రహించలేకపోతున్నాం. పిల్లలు రాలేకపోతే వాళ్ళని ఖండించలేకపోతున్నాం, పిల్లలను చెక్ చేయలేకపోతున్నాం, అర్థాలను చెక్ చేయలేకపోతున్నాం. ఐకమత్యం లేదు అందులో. మన భావోద్రేకాలన్నీ లోకరీతిగానే భయంతోనే దేవుని మీద కూడా ఉంటున్నాం. దేవుడికి ప్రాధాన్యత ఒక ఇంటిలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి విధానం మాట్లాడిన వాటిని గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలను మీ కుటుంబాలను బలపరచుకోండి, భద్రపరచుకోండి. మీరే రక్షణ పొందడానికి కాదు, దేవుడు అందరినీ రక్షించడానికి వచ్చారు. ఆయన ఆత్మీయతలో అనేక వరాలు ఇచ్చాడు, ఆత్మ వరాలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చాడు. ఈ లోకంలో నీవు ఏది భుజిస్తే దాన్ని ఇస్తానన్నారు. పరమను కూడా నువ్వు భుజించలేని దాన్ని ఆయన భుజిస్తానన్నాడు. ఇంతకంటే గొప్ప దేవుడు నీకు ఎక్కడ ఉన్నాడు? అది కృప మీ అందరికీ సిద్ధీకరింపబడదు. మీ యొక్క జీవితంలో బలపరిచి దేవుని కొరకు సిద్ధపడినటువంటి విశ్వాసాలుగా బలపరచబడ్డారు. ఆమేన్. కొనియాడ